ఆ కార్పొరేషన్ మేయర్ పీఠంపై పచ్చ పార్టీ కన్నుపడింది. నామమాత్రపు సీట్లు గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు కార్పొరేషన్ నే కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ఉంది. ప్రతిపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేందుకు కొందరు కార్పొరేటర్లు సిద్ధం కావడంతో కడప నగర రాజకీయం రంగుమారుతోంది. వైసీపీ వర్గపోరు తమకు అనుకూలిస్తుందన్న ఆశతో ఉన్నారు కూటమి నేతలు. అధినేత సొంతగడ్డపై వైసీపీ పట్టు నిలుపుకుంటుందే? జంప్ జిలానీలను విపక్ష పార్టీ కట్టడి చేస్తుందే? అధికార మంత్రదండంతో చివరికి కూటమి చక్రం తిప్పుతుందే? కడప నియోజకవర్గంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీ కడప కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కడప కార్పొరేషన్ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్, వైసీపీలే విజయం సాధించాయి. ఈ 20 ఏళ్లలో మధ్యలో ఓ పర్యాయం రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా కడప కార్పొరేషన్లో మాత్రం ఆ పార్టీ గెలవలేకపోయింది. ఈసారి ఎలాగైనా కడప కార్పొరేషన్పై పసుపు జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో టీడీపీ పావులు కదుపుతోంది. కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇన్నాళ్లు ఒక్క కార్పొరేటర్తోనే సరిపెట్టుకున్న కార్పొరేషన్లో చేరికల బలంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన హంగామా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. మేయర్ పీఠం పక్కనే కుర్చీ వేయాలని పంతం పట్టారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సురేష్ బాబు ససేమిరా అనడంతో కార్పొరేషన్ సాక్షిగా కొన్నాళ్లు హై డ్రామా నడిచింది. చివరికి అవినీతి ఆరోపణలతో మేయర్ కె సురేష్ బాబు పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంని ఇన్ఛార్జి మేయర్గా నియమించారు. అయితే మేయర్ హోదాలో ముంతాజ్ బేగం ఒక్క సమావేశం కూడా నిర్వహించకుండానే కొత్త మేయర్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెజారిటీ ఉన్న వైసీపీలో మేయర్ అభ్యర్థి ఎంపిక కొత్త కుంపట్లు రాజేసింది. పదవి కోల్పోయిన మాజీ మేయర్ సురేష్ బాబు తన వర్గం నుంచి కొత్త అభ్యర్థిని నిలపాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వర్గం నుంచి కార్పొరేటర్ పాకా సురేష్ కడప మేయర్ అయ్యారు. పాకా సురేష్ ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టినా తెర వెనుక మాత్రం మాజీ మేయర్ సురేష్ బాబు డైరెక్షన్లోని అంతా నడుస్తోందట. మొన్నటి కౌన్సిల్ సమావేశానికి ముందు తన హయాంలో ఎప్పుడూ కార్పొరేటర్లు సమావేశం నిర్వహించని సురేష్ బాబు కొత్త మేయర్ పాకా సురేష్ ని పక్కనబెట్టి అంతా తానై దిశానిర్దేశం చేశారట. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటానని చెప్పిన సురేష్ బాబు తర్వాత న్యాయ పోరాటాన్ని పక్కనబెట్టి కొత్త మేయర్ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నా కడపలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచే కొత్త మేయర్ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కుర్చీ గొడవతో మాజీ మేయర్ వైసీపీకి రాజకీయంగా నష్టం చేశారన్న అభిప్రాయంతో ఉందట పార్టీ క్యాడర్. అధిష్టానం కూడా ఈ వాదనతో ఏకీభవిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మాజీ మేయర్ సురేష్ బాబు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా సుదీర్ఘకాలం చేశారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కడప వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా ఓటమి వెనుక అనేక కారణాల్లో మాజీ మేయర్ ఒకరన్న ఆరోపణలు కూడా గుప్పుమన్నాయి. ఈ కారణాలతోనే సురేష్ బాబు ప్రాధాన్యాన్ని వైసీపీ అధిష్టానం తగ్గిస్తూ వచ్చిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు అసమ్మతి రాగాలు, నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు కడప వైసీపీకి గుదిబండలా మారుతున్నారన్న అభిప్రాయంతో ఉన్నాయట పార్టీ వర్గాలు. మార్చిలో కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగియగానే పెట్టేబేడా సర్దేసి టీడీపీలోకి జంప్ అయ్యేందుకు ఇప్పటికే 5 కార్పొరేటర్లు రెడీగా ఉన్నారనే గుసగుసలు నడుస్తున్నాయి. ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతో కొందరు కార్పొరేటర్లు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో వర్గపోరుతో టికెట్ ఆశల్లేని కార్పొరేటర్లు కొందరు టీడీపీ వైపు చూస్తున్నారట. కడప కార్పొరేషన్ పాలకవర్గం గడువు మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటర్ల జాబితా, ఇతర ప్రక్రియ వేగంగా సాగుతోంది. అన్నీ ఓకే అయితే ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరేందుకు పావులు కదుపుతుండడం విపక్ష పార్టీలో కలకలం రేపుతోంది. ఈసారి కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరేసి విపక్ష నేత జిల్లాలో చంద్రబాబుకు భారీ గిఫ్ట్ ఇవ్వాలని టీడీపీ వ్యూహాత్మకంగా వెళుతోంది. గత ఏడాది జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వైసీపీకి మెంగుడు పడడం లేదు. వైసీపీలో కొనసాగితే కార్పొరేటర్లుగా మళ్లీ గెలుస్తామన్న నమ్మకం
కొందరిలో సన్నగిల్లుతోంది. అందుకే టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కడప వైసీపీలో ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, సురేష్ బాబు 3 గ్రూపులుగా ఉన్నారు. కార్పొరేటర్లు కూడా 3 వర్గాలుగా విడిపోయారు. మాజీ మేయర్కు వ్యతిరేక వర్గంగా గుర్తింపు పొందిన పాకా సురేష్కు మేయర్ పదవి దక్కడంతో నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడసూపాయి. ఎలాగూ పదవీకాలం ముగియడంతో రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు అప్పుడే సైకిల్ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లారు. టికెట్ హామీ దొరికితే సైకిల్ ఎక్కేందుకు సై అంటున్నారు. పార్టీ మారేందుకు సిద్ధమైన కార్పొరేటర్ల తరపున ఓ దూత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో ఇప్పటికే చర్చలు జరిపారట. ఆ ఇద్దరికి టికెట్ల హామీ వచ్చినట్లు వైసీపీలో చర్చ నడుస్తోంది. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైన 5 కార్పొరేటర్లు తమకు టికెట్లు కన్ఫర్మ్ అయితే మరికొంతమందిని తీసుకువస్తామని టీడీపీ నేతల ముందు ప్రపోజల్ పెట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యవహారాన్ని పార్టీ జిల్లా పెద్దలు లైట్ తీసుకుంటున్నారట. రోజుకో ప్రచారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న కడప వైసీపీని ఎవరు చక్కబెడతారు? ఎన్నికల నాటికి పార్టీలో ఆధిపత్య పోరు మరింత ముదురుతుందా, సద్దుమణుగుతుందా అన్న సందేహాలకి సమాధానాలైతే దొరకడం లేదు.